पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। नमो नमः नमो नमः। భగవద్గీత 8వ అధ్యాయం అక్షర బ్రహ్మయోగం. ఇప్పుడు 14 శ్లోకాల వరకు మనం మాట్లాడుకున్నాం. 14వ శ్లోకం అనన్యా చేత సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభ పార్థ నిత్యయుక్తస్య యోగినః. ఈ శ్లోకంలో మనకి ఒక రహస్యాన్ని మన తండ్రి మనకు తెలియచేస్తున్నారు. భగవంతుడిని మనం పట్టుకోవాలి అనుకున్నప్పుడు, భగవంతుడికి దగ్గర అవ్వాలి అనుకున్నప్పుడు, భగవంతుడితో ఏకమవ్వాలి అనుకున్నప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు. అలాగే అనేక రకాలైనటువంటి యజ్ఞాలు, యాగాలు, తపస్సులు ఇలాంటివి ఎన్నో చేస్తూ ఉంటారు. రకరకాలైనటువంటి ఆరాధనలు కూడా చేస్తూ ఉంటారు. కానీ ఒక సులభమైనటువంటి మార్గం మన తండ్రి మనకు ఇక్కడ తెలియచేస్తున్నారు. అనన్యా చేత సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభ పార్థ నిత్యయుక్తస్య యోగిన అంటున్నారు. ఇదిగో ఇలా ఉన్నవాళ్ళకి నేను చాలా సులభంగా దొరుకుతాను అంటున్నారు. అంటే ఇది ఇంతకన్నా సులువైనటువంటిది ఏదీ లేదు అన్నమాట. ఇంత సులువైనటువంటి మార్గం ఇది. కాబట్టి ఆ తండ్రి ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, ఒక 4 విషయాలు ఇక్కడ ఉన్నాయి ఈ శ్లోకంలో. 1 అనన్య చేత, 2 సతతం, 3 నిత్యశః, 4వది నిత్యయుక్తస్య. ఈ 4 మాటలు మనం సరైన రీతిలో అవగాహన చేసుకున్నట్లయితే తస్యాహం సులభ పార్థ, ఆయన మనకు చాలా తేలిగ్గా ఆయనకు దగ్గర అవ్వటానికి, ఆయనతో ఏకమవ్వటానికి వీలవుతుంది. ఏమిటి 4 మాటలు అని చూసినట్లయితే, అనన్య చేత అంటే అనన్యంగా ఆయన్ని పట్టుకోవాలి మనం. అనన్యంగా అంటే ఏమిటి? అన్యమైనటువంటిది ఏమీ లేదు అన్నప్పుడు అనన్యము అంటారు అన్నమాట. అన్యమైనది అంటే వేరు అయినది, అన్యము అంటే వేరు. ఏమిటి ఇక్కడ వేరు అనేది? ఆయన కన్నా వేరైనటువంటిది ఏది కూడా లేదు. ఏ విషయమైనప్పటికీ కూడా పరమాత్మే, పరమాత్మ కాక ఇంకోటి ఏది లేదు అనేటటువంటి ఒక దృష్టి ఏర్పరచుకోవాలి. ఇది ముఖ్యమైనటువంటిది. తర్వాత ఇక్కడ కూడా గుర్తుంచుకోవాలి, నేను గత వారాల్లో మీతో చాలాసార్లు చెప్పాను, నిష్కామ కర్మ అయి ఉండాలి. ఇది ఒక కోరికతో చేసేటటువంటి ఆరాధన కాదు, నిష్కామ కర్మ అయి ఉండాలి. ఇది నిష్కామంగా ఆ తండ్రి కాక మరేది కూడా లేదు. భగవద్గీతలో మనం ఒక శ్లోకం ఎప్పుడో గుర్తు చేసుకుంటాము, మత్త పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయివ. నాకన్నా కించిత్తు వేరైనటువంటిది ఇక్కడ ఏది కూడా లేదు అని మన తండ్రి చెప్పారు.
అదే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఇదంతా కూడా నా మాయాశక్తి అనేటటువంటిది ఆయన చెప్పారు. ఆయనది, ఇంకా వేరే ఏ తేడా లేదు. ఇక్కడ దేన్ని చూస్తున్నప్పటికీ కూడా అది ఎలాంటిదైనప్పటికీ కూడా మనకు ఆ పరమాత్మ గుర్తుకొస్తూ ఉన్నట్లయితే అది అనన్య చేత అనేటటువంటిది ఇక్కడ చెప్పినటువంటి దాన్ని మనం ఆచరణలో పెట్టినట్లు అవుతుందన్నమాట. అలాగే రెండవ మాట సతతం అన్న మాట చెప్పారు. సతతం అంటే నిరంతరము కూడాను. ఇక్కడ నిరంతరము మనం ఏదో ఒక దాన్ని చూస్తూనే ఉంటాము, ఏదో ఒక దాన్ని వింటూనే ఉంటాము, ఏదో ఒకటి మనకి ఎదురవుతూనే ఉంటుంది. వీటన్నిటినీ ఆధారం చేసుకుని మనం ఆ తండ్రిని స్మరించుకుంటూ ఉంటే అది నిజానికి సతతం ఎల్లవేళలా కూడా ఎప్పుడూ కూడా ఆ తండ్రిని గుర్తు చేసుకున్నట్లు అవుతుంది. అలాగే తర్వాత తండ్రి చెప్పినటువంటిది ఏమిటంటే నిత్యశ. ఇక్కడ సతతం అన్నప్పుడు నిరంతరము అనేటటువంటిది, మరి నిత్యము అన్నప్పుడు ఎల్లవేళలా కూడా అనేటటువంటి అర్థము. ఈ నిత్యము అనే మాటకు అర్థం ఏమిటంటే చివరి శ్వాస వదిలేంత వరకు కూడా అనేది దీని అర్థం. అంటే ఒక్కొక్కసారి మనం చూసాము, జడభరతుడు లాంటి మహాత్ములు జీవిత చరిత్రలు మనం చదివాము. ఆ అంత్యకాలంలో గబాలన ఏదో ఒకటి గుర్తొచ్చి దృష్టి దాని మీదకి పోయినప్పుడు మళ్ళా ఆ జన్మలే వస్తున్నాయి అనేటటువంటిది మనం చూసాం. అలాగే మన తండ్రి ఇక్కడ అంత్యకాలంలో ఎవరు ఏ స్మరణతో ఉంటారో వాళ్ళు ఆ జన్మలు తీసుకుంటారు అనేటటువంటిది మనకు ఈ అధ్యాయంలోనే చెప్పారు కదా. కాబట్టి అంత్యకాలంలో కూడా ఆ స్మరణ ఉండేలాగా మనం చేసుకోవాలి అనుకున్నప్పుడు ఎల్లవేళలా కూడా ఎప్పుడూ కూడా ఆ స్మరణ జరుగుతూ ఉండాలి అనేది మనం అర్థం చేసుకోవాలి. స్మరతి నిత్యశ. తర్వాత నిత్యయుక్తస్య. ఇక్కడ మళ్ళా నిత్య అన్న మాట మళ్ళా ఈ శ్లోకంలోనే మళ్ళా నిత్యయుక్తస్య అన్నారు. అంటే ఏకాగ్ర చిత్తంతో ఉండాలి, ఏకనిష్టతో ఉండాలి. ఇది మార్చకూడదు. రకరకాలైనటువంటి కోరికలతో రకరకాలైనటువంటి దేవతలను ఆరాధిస్తున్నారు అనేటటువంటిది మనకు 7వ అధ్యాయంలో మనకు చెప్పారు. వాళ్ళ కోరికలతో వాళ్ళు నాకు వేరుగా ఆ దైవాలను భావన చేసి వాళ్ళ నియమాలను వాళ్ళు ఏర్పరచుకొని ఆ నియమాలతో ఆయా దేవతలను ఆయా కోరికలతో ఆరాధిస్తున్నారు అనేటటువంటిది మనకు 7వ అధ్యాయంలో మన తండ్రి మనకు చెప్పారు. అలా కాదు, ఆ దేవతలు కూడా ఆయనకు అన్యంగా లేరు. ఇక్కడ ఏ దేవతలైనప్పటికీ, ఏ దేవుళ్ళైనప్పటికీ కూడా, ఏ మహాత్ములైనప్పటికీ కూడా, ఎవరైనప్పటికీ కూడా ఇక్కడ ప్రతిదీ కూడా ఆయన కాక మరేది లేదు అని ఒక ఏకనిష్ట ఏర్పరచుకోవటం అనేటటువంటిది చాలా ముఖ్యమైనది. నిజంగా జీవితంలో మోక్షం పొందాలి, ఈ జనన మరణ చక్రం నుంచి మనం బయటపడాలి, ఈ దుఃఖం నుంచి మనం బయటపడాలి అనుకున్నప్పుడు ఈ విషయాన్ని స్పష్టంగా అవగాహన చేసుకోవాలి. ఈ మార్చటం అనేటటువంటిది సరైనటువంటిది కాదు. ఆయన కన్నా వేరుగా ఎవరో ఉన్నారు అనేటటువంటి భావన చేయటం అన్నది సరైనది కాదు. నువ్వు ఇప్పుడు ఏ గుడికి వెళ్ళినప్పటికీ కూడా, ఏ దేవుణ్ణి చూస్తున్నప్పటికీ కూడా, ఏ రూపాన్ని చూస్తున్నప్పటికీ కూడా నీకు ఆ పరమాత్మ గుర్తు రావాలి. ఆ తండ్రి ఈ విధంగా ఇక్కడ కనపడుతున్నారా, ఆ తండ్రి యొక్క శక్తి ఇక్కడ ఈ దేవతా రూపంలో ఇలా కనపడుతుంది అనేటటువంటిది నీకు వచ్చినట్లయితే ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే, ఏ పరిస్థితుల్లోనైనా సరే నీ దృష్టి ఆయన మీదకు వెళ్ళటానికి వీలవుతుంది అన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే నీకు ఆ ఏకనిష్ట అనేటటువంటిది ఏర్పడుతుంది. ఇవి ఆచరణలోకి తీసుకుని నిరంతరము కూడా ఈ విధంగా ఉంటూ నువ్వు చేయాల్సింది ఏమిటంటే స్మరించుకుంటూ ఉండటమే. కలవ స్మరణ నుత్తి అంటారు. అంటే కలియుగంలో స్మరిస్తే చాలట నీవు మోక్షం పొందుతావట. నిరంతరము కూడా స్మరణ రూపంలో నువ్వు ఆ తండ్రిని
నిరంతరం కూడా తలుసుకుంటూ ఉండటం ఏదైతే ఉందో, గుర్తు చేసుకుంటూ ఉండటం ఏదైతే ఉందో అదే స్మరతి అన్న మాటకు ఇక్కడ అర్థం. అది నేను మీకు తేలిగ్గా మీకు అలవాటు అవ్వాలి అనుకున్నప్పుడు ఆ తండ్రిని ఆనంద స్వరూపంగా భావన చేయండి. పరమాత్మ ఆనంద స్వరూపంగా భావన చేసుకోండి, లేదా ప్రేమ స్వరూపంగా భావన చేసుకోండి, లేదా శాంతి స్వరూపంగా భావన చేసుకోండి. నిరంతరము కూడా ఆ విధంగా ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఆ తండ్రిని ఆ విధంగా స్మరించుకుంటూ ఉన్నట్లయితే మీరు ఎప్పుడు కూడా ఈ శ్లోకంలో చెప్పినటువంటి సాధన సరైనటువంటి రీతిలో మీరు చేసి తేలికైనటువంటి ఈ సాధన ద్వారా ఆ తండ్రికి దగ్గరై ఆ తండ్రితో రేపు మీరు ఏకమవటానికి అవకాశం ఉంటుంది. ఇంతకన్నా గొప్పది నిజానికి, ఇంతకన్నా సులభమైనటువంటిది ఏది ఉంది నిజానికి? ఇక్కడ అనేక మంది అనేక రకాలుగా కష్టాలు పడుతున్నారు. చూడండి, ఇక్కడ ఎక్కడెక్కడో వెళ్తూ ఉంటారు, మానస సరోవరం అని చెప్పేసి హిమాలయాలకు అక్కడికి ఇక్కడికి వెళ్ళి నిజానికి ఎన్నోసార్లు అనేక మంది ఎన్నో కష్టాలు పడుతున్నారు. కానీ మన తండ్రి ఇక్కడ మనకు ఏం చెప్తున్నారు? యథార్థమైనటువంటిది ఏదైతే ఉందో దాన్ని మనకు చెప్తున్నారు. ఇంత తేలికైనటువంటిది నువ్వు స్మరిస్తే చాలు, ఆ స్మరణకు ఆయనకు తేడా లేదు అనేటటువంటిది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. సరే, తర్వాత శ్లోకం నుంచి ఈరోజు మనం మాట్లాడుకోవాల్సింది. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం నాప్నువంతి మహాత్మనః సంసిద్ధిం పరమాం గతాః. ఇక్కడ ఒక విషయాన్ని మనకు చెప్తున్నారు. మాముపేత్య, ఎవరైతే నన్ను పొందుతారో, ఎవరైతే నన్ను స్మరిస్తూ నిరంతరము కూడా ఆ చివరి శ్వాసలో కూడా ఎవరైతే నా స్మరణలో ఉంటారో అలాంటి వాళ్ళు ఆ పరమసిద్ధిని పొందుతారు. అంటే ఇక్కడ సంసిద్ధిం పరమాం గతాం అన్నారు. పరమసిద్ధి అంటే ఇక్కడ మోక్షం అని చెప్పుకోవాలి. మోక్షం పొందుతారు. మనకి ఇదే అధ్యాయంలో అంత్యకాలేశ మామేవ స్మరణ్ ముక్త్వా కలేవరం అన్నారు. అక్కడ కూడా అదే చెప్పారు కదా. అంత్యకాలంలో ఎవరైతే నన్ను స్మరిస్తూ ఉంటారో వాళ్ళు నన్నే పొందుతారు అన్నది ఆ శ్లోకంలో కూడా చెప్పారు. ఇక్కడ కూడా అదే చెప్తున్నారు. అయితే ఇక్కడ చెప్తున్నటువంటి ఒక గొప్ప విషయం ఏంటంటే, మనకు చాలా సంతోషాన్ని కలిగించేటటువంటి విషయం ఏంటంటే, అలాంటి వాళ్ళు ఎవరైతే నన్ను పొందుతారో, ఎవరైతే పరమసిద్ధి పొందుతారో, ఎవరైతే మోక్షం పొందుతారో వాళ్ళు మళ్ళా పునర్జన్మ వాళ్లకు లేనే లేదు. ఎలాంటి పునర్జన్మ లేనే లేదు అంటున్నారు అంటే, దుఃఖానికి ఆలయమైనటువంటి పునర్జన్మ, అశాశ్వతమైనటువంటి జన్మ అని చెప్తున్నారు. దుఃఖాలయం అశాశ్వతం అంటే ఇక్కడ మనం రామాలయం గురించి విన్నాము, అలాగే కృష్ణాలయం గురించి విన్నాము, ఇలా రకరకాలైనటువంటి ఆలయాల గురించి విన్నాము. ఇప్పుడు ఆ తండ్రి ఏమంటున్నారంటే దుఃఖాలయం అంటున్నారు. దుఃఖాలయం అట, అశాశ్వతం అట. ఏది దుఃఖానికి ఆలయము? ఇదిగో ఈ దేహమే. ఈ దేహమే దుఃఖానికి ఆలయం. ఈ దేహం ఒకటి వచ్చిందంటే అదే జన్మ అంటే. జన్మ అంటే నీకు ఒక దేహం వస్తుంది. అది మనిషి దేహం కావచ్చు, లేదా 84 లక్షల జీవరాశిలో ఏదో ఒక దేహం కావచ్చు నీకు. అలాంటి వాటిలో ఏదో ఒక దేహాన్ని నీవు పొందావు అంటే అది దుఃఖానికి ఆలయము. పోనీ ఈ ఆలయం ఏమైనా శాశ్వతంగా ఉంటుందా అంటే శాశ్వతంగా ఉండేది కాదు, మారిపోతూ ఉంటుందన్నమాట. మారిపోయి ఏమవుతుంది? ఇది శిథిలమైపోతుంది. ఆ తర్వాత పూర్తిగా ఇది నాశనం అయిపోతుంది. శిథిలమైపోయిన తర్వాత ఈ దేహం రాలిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక దేవాలయం నీకు వస్తుంది. ఒక ఆలయం, దుఃఖానికి ఆలయం, దేవాలయం కాదు, ఒక ఆలయం నీకు రానే వస్తుంది అనమాట. అంటే ఇంకొక దేహం నీకు వస్తుంది అనేటటువంటిది చెప్తున్నారు. పునర్జన్మ అంటే ఏంటి? ఇప్పుడు
నువ్వు మళ్ళా గినక్కి నీవు జన్మ తీసుకోబోతున్నావు అంటే ఇప్పుడు గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే అది దుఃఖానికి ఆలయమై ఉంటుంది అంతే. ఇప్పుడు మాత్రం ఇక్కడ ఏం బాగుకున్నాం నిజానికి చెప్పండి? ఇప్పుడు మాత్రం ఈ ఆలయంలో ఉన్నాం, ఈ దేహంలో ఉన్నాం. పెద్దలు చెప్తూ ఉంటారు, దేహమే దేవాలయం, లోపల ఉన్నటువంటి జీవుడే సనాతనమైనటువంటి దేవుడు అని చెప్తున్నారు. ఈ దేవాలయంలో ఉన్నాం, కానీ ఇది దేవాలయం అని మనకు తెలవటం లేదు. కానీ ఇది మనకు ఈ ఆలయం అనేటటువంటిది దుఃఖాన్ని ఇచ్చేటటువంటి ఆలయం. ఇది అశాశ్వతమైనటువంటిది, ఇది మారేటటువంటిది. ఇలాంటివి వస్తూ ఉన్నాయి అన్నమాట. మనిషి వయస్సు పెరుగుతున్న కొద్దీ కూడా దుఃఖం పెరుగుతుంది అనేటటువంటిది అనుభవపూర్వకంగా ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవచ్చు. మానసికంగా దుఃఖం పెరుగుతూ ఉంది, శారీరకంగా అనేక రకాలైనటువంటి బాధలు పెరుగుతూ ఉన్నాయి. కానీ మనిషి దీని నుంచి బయటపడాలి శాశ్వతంగా అని మాత్రం అనుకోవటం లేదు. బయటపడటానికి ఇక్కడ నేను ఏం చేయాలి అనేది కనీసం ఆలోచన కూడా చేయటం లేదు. ఈ దుఃఖంలోనే ఏదో ఒక ఆనందాన్ని ఎత్తుక్కుంటూ ఉన్నాడు. ఎక్కడ దొరుకుతుంది? ఇది దుఃఖానికి ఆలయం అయినప్పుడు దీనిలో ఆనందం అన్నది ఎక్కడ దొరుకుతుంది? ఏదో కాస్త శాంతిగా, సంతోషంగా, సంతృప్తిగా కాసేపు ఉన్నాము అనిపించితే ఈ లోపలనే మనకి ఏదో గుర్తొస్తుంది. దాంతో ఎమ్మటే మనకి అలజడి, ఆందోళన, బాధ, భయం. ఇలా ప్రతిరోజు కూడా మనం ఈ దుఃఖం అనేది అనుభవిస్తూనే ఉన్నాం. ఎంతో మానసిక వేదన ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ అనుభవిస్తూనే ఉన్నారు. దానికి తోడు ఇప్పుడు శారీరక బాధలు, రకరకాలైనటువంటి శారీరక బాధలు మనం అనుభవిస్తూనే ఉన్నాం. ఇవన్నీ కూడా అనుభవిస్తూ కూడా దీని నుంచి బయటపడాలి, దీనికి పరిష్కారం ఏమిటి అనేటటువంటిది మనం ఆలోచించటం లేదు. దీన్ని ఏదో కాస్త బాగు చేసుకుందాము, ఈ ఉన్న దానిలోనే కాస్త ఏదో సుఖము, శాంతి పొందుదాము అనేటటువంటి తపనే తప్ప దీని నుంచి శాశ్వతంగా మనం బయటపడిపోదాము అనేటటువంటి ఆలోచన మనం చేయటం లేదు. మన తండ్రి ఇక్కడ మనకు ఈ విషయాన్ని అవగాహన చేయటం కోసం అని చెప్పేసి ఈ విధంగా మనకు చెప్తున్నారన్నమాట. ఇక్కడ మనం చూసినట్లయితే చాలామంది లౌకికంగా కర్మలు చేస్తూ అనేక కోరికలతో దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉంటారు. సకామ కర్మ అని మనం చెప్పుకున్నాం. వాళ్ళందరూ కూడా మరల జన్మలు తీసుకోవాల్సిందే, దానిలో ఏ సందేహము కూడా లేనే లేదు. సకామ కర్మలు చేస్తూ ఉంటే అది లౌకిక కర్మలు కావచ్చు, లేదా దైవ సంబంధమైన కర్మలు కావచ్చు. కోరికలతో మీరు ఏ కర్మ చేసినప్పటికీ కూడా అది పూజ కావచ్చు, నోము కావచ్చు, లేకపోతే వ్రతాలు కావచ్చు, తీర్థయాత్రలు కావచ్చు, ఏదైనా సరే ఇది నాకు కావాలి తండ్రి అని మీరు ఏ కోరికతోనైనా సరే దేవుణ్ణి మీరు ఆరాధించినప్పుడు తప్పకుండా మరలా మీరు జన్మలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు కోరేటటువంటి కోరికలు అన్నీ కూడా అశాశ్వతమైనటువంటి కోరికలే. అశాశ్వతమైనటువంటి కోరికలు నెరవేర్చుకుని దాని నుండి ఏదో లబ్ధి పొందాలని మీరు అనుకుంటున్నారు. కానీ అవన్నీ కూడా మీకు మరలా జన్మలకు కారణమవుతాయి అనేటటువంటిది మనకు స్పష్టంగా చెప్తున్నారు. సరే, దాని తర్వాత వచ్చినట్లయితే కోరికలు ఏమీ లేకుండా నిష్కామ కర్మ. ఈ నిష్కామ కర్మ అనేటటువంటిది ఏదైతే ఉందో దీని ద్వారా మీరు మోక్షం పొందటానికి వీలవుతుంది అనేటటువంటిది మనకు చెప్తున్నారు. ఇది కూడా ఎప్పుడు సాధ్యమవుతుందంటే ఇప్పుడు సాధ్యం కాదు. మీరు ఈ నిష్కామ కర్మ చేసుకుంటూ ఆ పరమాత్మను మీరు ఆరాధించుకుంటూ, ఇప్పుడు చెప్పారు కదా, అనన్య చేత సతతం యోమాం స్మరతి నిత్యస అని. ఆ విధంగా కనుక మీరు పరమాత్మను ఆరాధించుకుంటూ ఉన్నట్లయితే మీరు మళ్ళా బ్రహ్మలోకానికి చేరి అక్కడ మళ్ళా జ్ఞాన దృష్టి ఏర్పరచుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. అప్పుడు మీరు ఆ జ్ఞాన దృష్టి ఏర్పరచుకున్నట్లయితే అప్పుడు మీరు క్రమేణా మీరు మోక్షం పొందటానికి వీలవుతుంది. దాన్ని క్రమముక్తి అన్నారు. ఇది రెండవ విషయం. ఇక మూడవది చూసినట్లయితే జ్ఞాన మార్గం. జ్ఞాన మార్గం ఏదైతే ఉందో దాన్ని మీరు అవగాహన చేసుకోవాలి అనుకున్నప్పుడు
దేనివల్ల జ్ఞాన మార్గం అన్నది మీరు అవగాహన చేసుకోగలరు, ఏది ప్రామాణికము అన్నప్పుడు మనకు పెద్దలు ఏం చెబుతున్నారంటే ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, శ్రీమద్ భగవద్గీత. వీటిని మీరు శ్రవణం చేసి మననం చేసి ఆ దృష్టి ఏర్పరచుకున్నట్లయితే ఇక్కడే మీరు ముక్తులు అని మిమ్మల్ని మీరు తెలుసుకోవచ్చు. అలాగే ఆపై మీరు విదేహముక్తి, మోక్షము పొందుతారు అనేది చెప్తున్నారు. ఇక్కడే ఆ జీవన్ ముక్తావస్థ ఏదైతే ఉందో ఆ జీవన్ ముక్తావస్థ, దాన్నే సద్యోముక్తి అంటున్నారు. దాన్నే భగవద్గీతలో మనకు స్థిత ప్రజ్ఞత అనేది చెప్తున్నారు. దానిలో ఉన్నటువంటి మాధుర్యాన్ని కూడా ఇక్కడే మీరు ఆస్వాదించడానికి వీలవుతుంది. అది జ్ఞాన మార్గము. ఇది ఉత్తమోత్తమైనటువంటి మార్గం. అలా కాకుండా మేము ఏదో భగవంతుణ్ణి ఆరాధించుకుంటూ ఉంటాము అంటే ఉన్నవి రెండు, సకామము, నిష్కామము. ఈ నిష్కామ భక్తి ఏర్పరచుకుని ఏ కోరిక లేకుండా భగవంతుణ్ణి పట్టుకుని ఏకనిష్టతో అటు ఇటు దృష్టి చెదరకుండా అంతా కూడా పరమాత్మే అనేటటువంటి దృష్టి ఏర్పరచుకుని నిరంతరము ఆ ధ్యాసతో ఆయన్ని ఆరాధిస్తూ ఆయన స్మరిస్తూ ఉన్నప్పుడు మీరు క్రమేణా ముక్తి పొందటానికి వీలవుతుంది. ఇది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. సరే, తర్వాత శ్లోకం చూసినట్లయితే ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తినో అర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. పై శ్లోకంలో ఏం చెప్పారు అంటే, ఆ తండ్రిని పొందినప్పుడు, ఆ పరమసిద్ధిని పొందినప్పుడు దుఃఖానికి ఆలయమైనటువంటి పునర్జన్మ అనేటటువంటిది రానే రాదు అనేది మనకి చెప్పారు. ఆ తండ్రిని మనం చేరకపోతే, అంటే మోక్షం మీరు పొందకపోతే పరిస్థితి ఏమిటి అని. మోక్షం పొందాలి అంటే ఒక్కటే మార్గం ఏమిటి అంటే జ్ఞాన మార్గము. జ్ఞాన మార్గం తప్ప మరి దేనివల్ల కూడా మోక్షం పొందటం అనేది సాధ్యం కాదు అనేటటువంటిది శాస్త్రాలన్నీ కూడా గట్టిగా నొక్కి వక్కాణించి చెప్తున్నాయి. స్పష్టంగా మహాత్ములందరూ కూడా ఇదే విషయాన్ని మనకు చెప్పారు. మరి మిగిలిన మార్గాలన్నీ కూడా ఏమిటి? కర్మ మార్గం అనేటటువంటిది ఒకటి ఉంది, భక్తి మార్గం అనేటటువంటిది ఒకటి ఉంది, అలాగే ఉపాసన మార్గం, ధ్యాన మార్గం అంటారు. ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా మరి దేనికోసం అంటే నీలో ఉన్నటువంటి మాలిన్యాన్ని పోగొట్టుకోవటం కోసము, అలాగే చంచలత్వం లేకుండా ఒక ఏకాగ్రత ఏర్పరచుకుని ఏకనిష్టలో ఉండటానికి కావలసినటువంటి యోగ్యత ఏర్పడటం కోసం అనేటటువంటిది స్పష్టంగా చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ నీవు ఆ జ్ఞాన దృష్టి ఏర్పరచుకోకుండా మనకి ఉపనిషత్తుల్లోనూ శ్రీమద్ భగవద్గీతలోనూ మనకి ఏ మార్గం అయితే మన తండ్రి చూపించారో దాన్ని నీవు తెలుసుకోకుండా, ఆ దృష్టి ఏర్పరచుకోకుండా నీవు ఇక్కడ చెప్పినటువంటి ఈ నిష్కామ కర్మ ఏదైతే ఉందో దాన్ని నువ్వు చేసుకుంటూ అట్లా వెళుతూ ఉన్నప్పుడు, లేదా సకామ కర్మలు చేసుకుంటూ వెళుతున్నప్పుడు ఏమవుతుంది అంటే నీవు మరలా జన్మలు తీసుకుంటావు. పోనీ ఇక్కడ నువ్వు ఏదైనా పుణ్యకర్మలు ఆచరించావు అనుకో, పుణ్యకర్మలు ఆచరించినప్పుడు ఏమవుతావు అంటే పుణ్యలోకాలకు నువ్వు వెళతావు అనేది చెప్తున్నారు. పాపకర్మలు ఆచరించినప్పుడు ఏమవుతుంది? ఆ దుఃఖాన్ని పొందటానికి కావలసినటువంటి ఆయా లోకాలకు నువ్వు వెళ్ళి ఆ దుఃఖాన్ని నీవు అనుభవించాల్సి వస్తుంది అనేటటువంటిది మనకు చెప్తున్నారు. ఇక్కడ ఈ శ్లోకంలో మనకి ఏం చెప్తున్నారంటే, మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మ నా విద్యతే. ఎవరైతే నన్ను పొందుతారో వాళ్లకు పునర్జన్మ అనేటటువంటిది ఉండనే ఉండదు. నన్ను పొందకుండా, అంటే పరమాత్మతో ఏకం కాకుండా ఈ కోరికల మీద దృష్టి పెట్టుకుని ఆ చివరి శ్వాసలో కూడా అటు ఇటు చూసి వీటన్నిటి గురించి ఆలోచించుకుంటూ, ఇప్పుడు దాకా ఏదో ప్రేమ దోమ అని అనుకుంటూ ఉన్నారు కదా, ఆ ప్రేమలు దోమలు అలాగే చూసుకుంటూ ఏరుకుంటూ
వాటి మీదకి వీటి మీదకి దృష్టి వెళ్ళేలాగా చేసుకుంటూ ఉన్నప్పుడు మరలా ఏమవుతుందంటే నువ్వు జన్మలు పొందుతావు. లేదా నువ్వు ఇక్కడ పుణ్యం ఆర్జించుకున్నట్లయితే పుణ్యలోకాలకు వెళతావు. ఈ పుణ్యలోకాలకు నువ్వు వెళ్ళినట్లయితే ఆ పుణ్యలోకాలు అనేటటువంటివి కూడా ఎంతవరకు అంటే ఆ పుణ్యం కాస్త అయిపోయిన తర్వాత మరలా నువ్వు ఇక్కడ జన్మ తీసుకోవాల్సి ఉంటుందంటే ఈ జనన మరణ చక్రం నుంచి నువ్వు బయటపడలేవు. మరలా నువ్వు జన్మలు తీసుకోవాలి. అది మనుష్య జన్మ అనేటటువంటిది ఏమి నమ్మకం మాత్రం లేనే లేదు. మళ్ళీ ఏ గాడిదగానో దున్నపోతుగానో పశువుగానో పక్షిగానో ఏదో ఒక జన్మ, అలాంటి జన్మలు నువ్వు తీసుకొని మళ్ళీ ఎంతో బాధ నువ్వు అనుభవించాల్సి ఉంటుంది. మరలా ఎప్పటికీ నీకు ఈ మానవ జన్మ వస్తుందో తెలవదు. కాబట్టి ఇక్కడ మన తండ్రి మనకు స్పష్టంగా చెప్తున్నటువంటి ఈ విషయాన్ని మనసులోకి గట్టిగా నాటుకునేలాగా చేసుకుని ఖచ్చితంగా ఈ మానవ జన్మ మనం సార్థకం చేసుకోవాలి, ఇది చివరి జన్మ చేసుకోవాలి, ఈ దుఃఖం నుంచి మనం బయటపడాలి, మన తండ్రి మనకి ఏదైతే చెప్పారో అది ఆచరించి తీరాలి అంతే అని ఒక గట్టి నిర్ణయం తీసుకుని దాని ప్రకారం మనం నడుచుకున్నట్లయితే మనకి ఈ భగవద్గీత ఉపయోగపడ్డట్లు. లేనప్పుడు ఇదంతా వినటం కూడా అనవసరమైంది. దానికి ఒక నిర్ణయం గట్టిగా తీసుకుని దానికి కట్టుబడి ఉండి ఆ దృష్టి ఏర్పరచుకుని అలా నడుచుకోవాలి. ఇక్కడ ఆ బ్రహ్మ భవనాల్లోక పునరావర్తినో అర్జున అంటున్నారు అన్నమాట. అంటే ఈ బ్రహ్మలోకం అనేటటువంటిది అంటే బ్రహ్మలోకము దగ్గర నుంచి మిగిలిన లోకాలన్నీ కూడా నీకు ఎలాంటివి అంటే మరలా నువ్వు జన్మలు తీసుకోవటానికే కానీ మరలా నువ్వు ఇక్కడికి రావాల్సినవే, మరలా జన్మ తీసుకోవాల్సినవే, మరలా దుఃఖం అనుభవించాల్సిందే. ఎందుకంటే అది దుఃఖానికి ఆలయం అని పైన చెప్పారు కదా. నీవు ఏ లోకానికి వెళ్ళినప్పటికీ కూడా అది ఎంత గొప్ప లోకమైనప్పటికీ కూడా మరలా నీకు జన్మ అనేది తప్పదు. ఈ లోకాలకు అతీతంగా ఉన్నటువంటి ఈ లోకాలన్నీ కూడా కాలానికి దేశానికి అతీతమైనటువంటివి కాదు. కాలానికి దేశానికి దేశ కాలాలకు అతీతమైనటువంటి పరమాత్మను నువ్వు చేరినప్పుడు మాత్రమే మళ్ళీ జన్మ లేకుండా నువ్వు చేసుకోవటానికి వీలవుతుంది. లేనప్పుడు ఏమవుతుందంటే ఇక్కడే తిరుగుతూ ఉంటావు అన్నమాట. పునరావృత్తినో అర్జున అంటున్నారు. ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటావు అన్నమాట. ఈ లోకాలు అనేటటువంటివి మనకు శాస్త్రాల్లో చెప్తూ ఉంటారు. మొత్తం 14 లోకాలు అని చెప్తారు. ఊర్ధ్వలోకాలు, అధోలోకాలు అనేటటువంటి భూలోకము, భువర్లోకము, సువర్లోకము, మహాలోకము, జనాలోకము, తపోలోకము, సత్యలోకము. ఈ సత్యలోకాన్నే బ్రహ్మలోకము అంటారు. ఇక్కడ నువ్వు ఈ నిష్కామ భక్తి ఏదైతే ఇక్కడ మనకు చెబుతున్నారో, నిష్కామ భక్తుడవై నిరంతరము కూడా భగవంతుణ్ణి నువ్వు స్మరించుకుంటూ ఉన్నట్లయితే ఇప్పుడిప్పుడు ఇక్కడ నువ్వు మోక్షం పొందవు, కానీ నీవు బ్రహ్మలోకానికి వెళ్ళే అవకాశం ఉంది అనేటటువంటిది మనకు శాస్త్రాల్లో చెబుతున్నారు. బ్రహ్మలోకానికి వెళ్ళిన తరువాత అప్పుడైనా సరే అక్కడైనా సరే నువ్వు జ్ఞాన దృష్టి ఏర్పరచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నీవు ఆ జ్ఞాన దృష్టి నీకు ఏర్పడనప్పుడు మరలా బ్రహ్మలోకం నుండి అయినా సరే నీవు మరలా కిందకు వచ్చి నీవు జన్మ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడవచ్చు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆ బ్రహ్మ భవనాల్లోక అన్నారన్నమాట. అంటే ఈ లోకాల్లో ఏటినైనా సరే నీవు పొందినప్పుడు వాటి నుంచి నీవు మళ్ళా కిందకు వచ్చి మరలా నీవు జన్మ తీసుకోవాల్సి ఉంటుంది అనేది చెబుతున్నారు. అలాగే అధోలోకాలు అనేటటువంటి మరలా 7 ఉన్నాయన్నమాట. అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళ లోకాలు. ఇవి ఒక 7 లోకాలు ఉన్నాయన్నమాట. వీటిలో ఎక్కడో చోట తిరుగుతూ ఉంటావు అన్నమాట. అంటే ఇక్కడ నువ్వు అసుర జన్మలు కొన్ని తీసుకుంటావు, ఎంతో దుఃఖాన్ని కలిగించేటటువంటి జన్మలు. నిజానికి ఈ జంతు జన్మలన్నీ కూడా అసుర జన్మలు అంటారు అన్నమాట. కాబట్టి అదృష్టం కొద్దీ ఈరోజు నీకు మానవ జన్మ వచ్చింది అంటే
ఇక్కడ నువ్వు చేయాల్సింది ఏదైనా ఉంది అంటే ఈ జన్మ సార్థకం చేసుకోవటం ఒక్కటే అనేటటువంటిది మహాత్ములు చెప్తున్నారు. మనిషే నేను పుట్టాను, నేనేం చేయాలి అని. జంతువులకు ఏటికి కూడా ఆ జీవితానికి లక్ష్యం ఏమిటి అనేటటువంటిది ఏమీ ఉండదు. అవి పుట్టిన తర్వాత ఏమేం చేయాలో అవి చేసుకుంటూ వెళతాయి అంతే. వాటికంటూ ఒక లక్ష్యం అన్నది లేదు. మనిషి నువ్వు పుట్టావు అంటే, మానవ దేహం నీకు వచ్చిందంటే నీకు ఒక లక్ష్యం ఉన్నదని. ఏమిటి ఆ లక్ష్యము అంటే ఈ చివరి జన్మ చేసుకోవటమే మనిషి యొక్క లక్ష్యము అనేటటువంటిది మనకు శాస్త్రాల్లో చెబుతున్నారు. దీన్ని అర్థం చేసుకుని దానికి తగ్గట్లుగా మనం మన తండ్రి శ్రీమద్ భగవద్గీతలో మనకి ఏదైతే చెప్పారో దాన్ని ఆచరణలోకి తీసుకుంటూ వెళితే ఖచ్చితంగా ఇప్పుడే ఇక్కడే ఈ జన్మలోనే నేను ముక్తుడను, నేను ఈ దేహం కాదు అని ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఆ తండ్రి చెప్తున్నారు. లేదా ఆ తండ్రి ప్రకారంగా వెళ్ళినప్పుడు ఆ తండ్రి మనకు ఒకటి చెప్తున్నారు, నమే భక్త ప్రణశ్యతి, నా భక్తుడు ఎప్పుడు కూడా నాశనం కాడు. ఎవరైతే ఈ విధంగా వెళుతూ ఉంటారో ఆ తండ్రి ఇక్కడ శ్రీమద్ భగవద్గీతలో ఏదైతే చెప్పారో ఆ ప్రకారంగా ఎవరైతే నడుచుకుంటూ వెళ్తారో వాళ్ళు తప్పకుండా మరలా ఈ జన్మలో చివరి జన్మ చేసుకోవచ్చు. లేదా ఒకవేళ ప్రారంధం తీరిపోతే మరలా మనిషి జన్మే వచ్చి మరలా నీవు దీన్ని అవగాహన చేసుకొని ఖచ్చితంగా వచ్చే జన్మలోనైనా సరే నీవు మోక్షం పొందుతావు అనేటటువంటిది మనకు అంత గట్టిగా మన తండ్రి మనకు చెప్పినప్పుడు మన దృష్టి పూర్తిగా దేని మీద ఉండాలో దాని మీద ఉంచుకుని మన ప్రయత్నం చేయాలి. ఇది ఇక్కడ మనకు చెప్తున్నటువంటి విషయం. సరే, తర్వాత ఈ బ్రహ్మలోకం అనేటటువంటిది ఇక్కడ మాట్లాడారు కదా. ఆ బ్రహ్మ భువనాల్లోక, ఈ ఊర్ధ్వలోకాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఏ లోకానికి నువ్వు వెళ్ళినప్పటికీ కూడా మరలా నీకు జన్మ అన్నది తప్పదు, గుర్తుంచుకోవాలి. చాలామంది ఒకటి చెప్తూ ఉంటారు, ఏమనంటే స్వర్గానికి వెళ్ళాలనుకుంటున్నాను. మంత్రాల్లో కూడా కొంతమంది చదువుతుంటారు, శాశ్వత స్వర్గలోక ప్రాప్తిరస్తు అని. మీరు చాలాసార్లు విని ఉంటారు. ఇక్కడ ఈ శ్లోకంలో మనకు అర్థమవుతుంది ఏంటంటే శాశ్వత స్వర్గలోక ప్రాప్తి అనేటటువంటిది లేనే లేదు. శాశ్వత స్వర్గలోక ప్రాప్తి అనేటటువంటిది లేనే లేదు. భూలోకము, భువర్లోకము, తర్వాత స్వర్గలోకము, సువర్లోకం. అంటే స్వర్గలోకానికి నువ్వు వెళ్ళావనుకో, వెళితే మళ్ళీ అది పునరావృత్తి నీకు వస్తూనే ఉంది. మళ్ళా నువ్వు నీ పుణ్యము క్షీణించగానే క్షీణే పుణ్యం మత్స్యలోకం విశంతితే, మన తండ్రి భగవద్గీతలో చెప్పినటువంటి విషయం 2వ అధ్యాయంలోనే మనకు చెప్పారు. అది అయిపోతుంది. అయిపోయినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ఇక్కడ కింద పడతావు. మనిషి జన్మాన్ని నమ్మకం లేదు కదా. ఏ పశువుగా పుడతావో పక్షిగా పుడతావో తెలియదు. కాబట్టి నాకేదో స్వర్గలోకం రావాలి, అక్కడేదో నేను సుఖభోగాలు అనుభవించాలి అని చెప్పేసి నువ్వు ఇక్కడేదో పుణ్యం చేస్తున్నాను అనుకుంటే దానివల్ల కూడా ఏ ప్రయోజనము కూడా లేనే లేదు. దేన్నో ఆశించి ఈ దాన ధర్మాలు చేసినట్లయితే అది సకామ కర్మ అవుతుంది, మరలా అది జన్మలకు కారణమవుతుంది. గుర్తుంచుకోవాలి. కాబట్టి ఏ దానం చేసినప్పటికీ ఏ ధర్మం చేసినప్పటికీ కూడా మనం చేయాలి, చేస్తున్నాం. అది మన ధర్మం అంతే. మనిషిగా నువ్వు పుట్టావు, నీలో ఉన్న మాలిన్యాలని కొన్ని పోగొట్టుకోవటానికి, నీ దోషాల నుంచి నువ్వు బయటపడటానికి ఆ కర్మలు నువ్వు చేయాలి, ఆ సత్కర్మలు నువ్వు చేయాలి. అవి చేయటం వల్ల ఏమవుతుందంటే నాకేదో పుణ్యం రావాలి అనే కోరికతో చేయవద్దు, నన్నేదో గుర్తించాలి అనేటటువంటి కోరికతో చేయవద్దు, నన్ను మెచ్చుకోవాలి అనేటటువంటి కోరికతో చేయవద్దు. ఆ విధంగా మీరు చేసినప్పుడు ఏమవుతుందంటే తప్పకుండా మీరు దుఃఖం అనుభవించి తీరాల్సి వస్తుంది. మళ్ళా జన్మలు వస్తాయి అన్నది అర్థం చేసుకోవాలి. మీరు స్వర్గానికి వెళ్ళినా జన్మ వస్తుంది అన్నప్పుడు ఇంకేంటి దానిలో మళ్ళా రావాలి కదా, మళ్ళా బాధలు అనుభవించాలి కదా. ఎందుకు ఆ కోరిక మనం చేయాలి, చేసుకుంటూ వెళుతున్నాము. అది మన ధర్మం అంతే. మన మాలిన్యాలు పోగొట్టుకోవాలి, పోగొట్టుకుని ఇది చివరి జన్మ చేసుకోవాలి. కాబట్టి మన శాస్త్రం ఏదైతే చెప్పిందో దాన్ని మనం ఆచరించుకుంటూ వెళుతున్నాము. అందుకోసం ఈ దాన ధర్మాలన్నీ కూడా మనం చేస్తున్నాము. ఇది దృష్టిలో పెట్టుకుని మనం చేసినప్పుడు ఇది చివరి జన్మ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. అది సాత్విక దానం అవుతుంది. సరే, తర్వాత శ్లోకం మనం చూసినట్లయితే
సహస్రయుగ పర్యంతం అహర్యద్ బ్రహ్మణో విదుః రాత్రిం యుగ సహస్రాంతాం తే అహోరాత్ర విదో జనా. ఇక్కడ ఒక విషయం ఏం చెప్తున్నారంటే, ఈ లోకాల్లో ఏ లోకానికి వెళ్ళినప్పటికీ కూడా మళ్ళా నీవు జన్మించవలసి వస్తుంది అనేటటువంటిది చెప్తున్నారు. మళ్ళా నువ్వు జన్మ తీసుకోవాల్సి ఉంటుంది అనేది మనకు క్రిందటి శ్లోకంలో మనకు చెప్పారు. చెప్పి ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, బ్రహ్మలోకం అంటే ఏదో గొప్ప అనుకుంటున్నావేమో నువ్వు. బ్రహ్మదేవుడు అంటే ఎప్పుడు కూడా అక్కడ ఉంటాడు అని అనుకుంటున్నావేమో. సత్యలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుడు అక్కడే ఉంటాడు కదా, బ్రహ్మదేవుడి దగ్గర ఉండిపోవచ్చు అని అనుకుంటున్నావేమో. ఆ బ్రహ్మదేవుడు కూడా శాశ్వతమైనటువంటి వాడు కాదు. ఆ బ్రహ్మదేవుడు కూడా కాలానికి పరిమితమైనటువంటి వాడే. కాలానికి పరిమితమైనటువంటి వాడే. ఆయన కాలం అయిపోయిన తర్వాత ఆయన కూడా ఆ కుర్చీ ఖాళీ చేసి చక్క దిగిపోవాల్సిన వాడే అనేటటువంటిది చెప్తున్నారు. కాకపోతే ఏంటంటే ఆయనకి కొంత సమయం ఉంది. ఆ సమయం ఎంత అని చెప్తున్నారంటే సహస్రయుగ పర్యంతం. బ్రహ్మదేవుడి యొక్క కాలం ఏ విధంగా ఉంటుందనేది ఇక్కడ మనకి ఈ శ్లోకంలో చెప్తున్నారు. శాస్త్రాలు చదివినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఈ విషయాలన్నీ కూడా అర్థమవుతాయి అన్నది కూడా చెప్తున్నారు. దీని గురించి అంతగా మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. జ్ఞానదృష్టి ఏర్పరచుకుని ఇక్కడే ఆ ముక్తావస్థ ఏదైతే ఉందో అది అనుభవంలోకి తెచ్చుకోవాలనేటటువంటి లక్ష్యం ఏర్పరచుకుని నడవటం అనేది ఉత్తమోత్తమైనటువంటిది మనకు మన తండ్రి అందిస్తున్నప్పుడు ఈ విధమైనటువంటి అధమమైనటువంటి వాటిని గురించి ఎందుకు మనం ఆలోచించి అవి గొప్పవి అనుకుని మళ్ళీ వాటి వైపు దృష్టి సారించటం. కాబట్టి ఇక్కడ మనం చెప్పుకోవాలి కాబట్టి చెప్పుకుందాం. ఏమిటి చెప్పుకోవాల్సింది అంటే, బ్రహ్మదేవుడికి ఒక రోజు అంటే మనకి 24 గంటలు. 24 గంటలు బ్రహ్మదేవుడికి అంటే దాని అర్థం ఏమిటంటే చతుర్యుగము అంటారు. సహస్రయుగ పర్యంతం అన్నారు అన్నమాట. అంటే ఇక్కడ చతుర్యుగం అంటే 4 యుగాలు కూడా కలిపితే ఎన్ని సంవత్సరాలు అవుతాయో దాన్ని చతుర్యుగము అంటారన్నమాట. అంటే ఎన్ని సంవత్సరాలు అంటే 43,20,000 సంవత్సరాలు. 43,20,000 సంవత్సరాలు అయితే దాన్ని చతుర్యుగము అంటారన్నమాట. అలాంటి 43,20,000 సంవత్సరాలు ఉన్నటువంటి చతుర్యుగము అనేటటువంటిది ఏదైతే ఉందో అలాంటివి 1000 చతుర్యుగాలు గడిస్తే అప్పుడు బ్రహ్మగారికి ఒక పగలు పూర్తయినట్లు. మళ్ళీ అలాంటి చతుర్యుగాలు ఒక 1000 గడిస్తే అప్పుడు బ్రహ్మగారికి ఒక రాత్రి గడిచినట్లు అన్నమాట. అంటే ఇక్కడ మన సమయంలో ఒక రోజు అని మనం అంటాం కదా, ఒక రోజు అని మనం అనేటటువంటిది ఏదైతే ఉందో బ్రహ్మగారికి అది 43,20,000 సంవత్సరాలు ఇంటూ 2,000 సంవత్సరాలు. ఒక పగలుకేమో 1000 సంవత్సరాలు, రాత్రికి 1000 సంవత్సరాలు. 1000 చతుర్యుగాలు గడిస్తే అప్పుడు ఒక పగలు అయిపోద్ది అన్నమాట. అప్పుడు బ్రహ్మగారు నిద్రపోతారు. రాత్రి అవుతుంది కదా, అప్పుడు ఆయన నిద్రపోతారు. ఆ నిద్రలో ఎన్ని రోజులు ఉంటారు, ఎన్ని సంవత్సరాలు గడుస్తాయంటే మళ్ళా ఒక 1000 చతుర్యుగాలు గడిచిపోతే మళ్ళా ఆయన నిద్ర లేస్తారు అన్నమాట. అంటే ఒక పగలు ఒక రాత్రి. ఎందుకు ఈ పగలు గురించి రాత్రి గురించి ఇక్కడ చెబుతున్నారు అంటే తర్వాత శ్లోకంలో మనకు
ఒక గొప్ప విషయం మనం అర్థం చేసుకోవటానికి వీలవుద్దన్నమాట. అవ్యక్తాత్ అద్వయః సర్వా ప్రభవంతి అహరాగమే రాత్ర్యాగమే ప్రలీయంతే తత్ర ఏవ అవ్యక్త సంజ్ఞకే. అవ్యక్తాత్ అద్వయః సర్వా ప్రభవంతి అహరాగమే రాత్ర్యాగమే ప్రలీయంతే తత్ర ఏవ అవ్యక్త సంజ్ఞకే. ఇక్కడ ఈ చరాచర ప్రాణులు ఉన్నాయి. మొక్కల దగ్గర నుంచి అవి కూడా జీవంతో ఉన్నటువంటివే కదా. ఈ చరాచర ప్రాణులు అంటే జీవంతో ఉన్నటువంటివి అన్నీ కూడా, అంటే జీవులు అనబడేటటువంటివి ఇక్కడ ఉన్నవి అన్నీ కూడా, లేదా మనం సృష్టి అంటున్నాం కదా, ఈ సృష్టి అనేటటువంటిది అంతా కూడా ఏమవుతుందట, బ్రహ్మదేవుడు ఆయనకి పగలైతే ఈ సృష్టి మొదలవుతుందట. మరి అప్పుడు వరకు ఏమవుతుంది? అప్పుడు వరకు ఏమవుతుందంటే అవ్యక్తంగా ఉంటుందట. ఆయనకు పగలైతే, బ్రహ్మదేవుడికి పగలు అయితే, పగలవటం అంటే 1000 చతుర్యుగాలు పూర్తయితే, 1000 చతుర్యుగాలు పూర్తయితే అప్పుడు బ్రహ్మదేవుడికి పగలవుతుంది. పగలైతే ఏమవుతుంది? అప్పటి వరకు కూడా అవ్యక్తంగా ఉన్నటువంటి ఈ సృష్టి అంతా కూడా వ్యక్తమవుతుంది. వ్యక్తమైన తర్వాత ఆ పగలంతా కూడా ఆ సృష్టి అలాగే ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇదిగో ఇదంతా బ్రహ్మదేవుడికి పగలు అనుకోండి, ఇలాగే ఉంటుందన్నమాట. మళ్ళా తర్వాత ఏమవుతుంది? మళ్ళా చతుర్యుగాలు, ఒక 1000 చతుర్యుగాలు ఇలాగా గడిస్తే, అంటే ఈ పగలు, బ్రహ్మదేవుడికి పగలు 1000 చతుర్యుగాలు, 1000 చతుర్యుగాలు మళ్ళీ గడిస్తే బ్రహ్మదేవుడికి రాత్రి అవుతుంది. రాత్రి అయితే ఏమవుతుందంటే ఈ సృష్టి అంతా కూడా మళ్ళా వ్యక్తమవుతున్నటువంటి ఈ సృష్టి అంతా కూడా అవ్యక్తం అయిపోతుంది, వ్యక్తం కాదు. అంటే ఏమవుతుంది? ఇదంతా కూడా దీన్నే ప్రళయము అంటారు అన్నమాట. ఇది మనకు అర్థమయ్యేటట్లుగా మనం చెప్పుకోవాలి అంటే, పగలంతా మనకి ఇవన్నీ కూడా ఉన్నాయి, ఈ జగత్తంతా ఉంది, ఈ బంధాలు ఉన్నాయి, ఈ సమస్యలు ఉన్నాయి, అలాగే సుఖం ఉంది, దుఃఖం ఉంది, ఎన్నో పనులు ఉన్నాయి, ఇవన్నీ మనకు ఉన్నాయి ఇక్కడ. అలాగే ఇక్కడ మనకు గోచరమయ్యేటటువంటిది ఈ చరాచర సృష్టి అంతా కూడా, ఈ జగత్తంతా కూడా కనపడుతుంది. రాత్రి చక్కగా భోంచేసేసి మనం హాయిగా ఒకసారి మంచం మీద పడుకుంటే ఏమవుతుంది? ఈ మొత్తం అంతా కూడా ఏమైపోయింది? లయమైపోయింది. మొత్తం అంతా కూడా లయమైపోయింది. మరలా ఈ లయమైపోయినటువంటిది అంతా కూడా ఎప్పుడు వ్యక్తమవుతుంది అంటే, మరలా మనం పొద్దుటే కళ్ళు తెరిస్తే మరలా అంతా వ్యక్తమవుతుంది. ఇక్కడ మన విషయంలో అయితే ఇది లయమైపోవటము అంటారు అన్నమాట, లీనమైపోవటము, లయమైపోవటం అంటారు. బ్రహ్మదేవుడి విషయంలో అయితే ఏమంటారంటే ప్రళయము అంటారు. ప్రళయం ఎప్పుడు వస్తుందా అంటారు. ఎప్పుడు వస్తుంది అంటే ఆయనకి రాత్రి ఎప్పుడు మొదలవుతుందో అప్పుడు ప్రళయం వస్తుందన్నమాట. ఎప్పుడు 1000 చతుర్యుగాలు అయిపోతే అప్పుడు ఆయనకి రాత్రి వస్తుంది. రాత్రి వచ్చినప్పుడు ఇక్కడ కనపడేటటువంటిది అంతా కూడా సృష్టి అని మనం దేన్నైతే అంటున్నామో అదంతా కూడా ఏమవుతుంది? ఆయనలో లీనమైపోతుంది. లీనమైపోతే ఏమవుతుంది? ఇక వ్యక్తం కాదు, అవ్యక్తం అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఇదంతా ఏమైపోతుంది అంటే ఏమి అయిపోదు, బీజ రూపంలో ఉంటుంది. ఇదంతా కూడా బీజ రూపంలో, సూక్ష్మ రూపంలో ఉంటుంది. ఎక్కడికి పోదు, సూక్ష్మ రూపంలో ఉంటుంది. మొత్తం ఈ జీవులందరూ కూడా ఎలా ఉంటారు అంటే, జీవులు అందరూ ఎలా ఉంటారు అంటే సూక్ష్మ రూపంలోనే ఉంటారు. మళ్ళా పగలైతే మళ్ళీ ఈ జీవులందరూ కూడా ఇక్కడ వ్యక్తం అవుతారు.
మళ్ళీ బ్రహ్మదేవుడికి రాత్రి అయితే ఈ జీవులందరూ కూడా మళ్ళా అవ్యక్తమైపోతారు. అంటే మళ్ళీ బీజ రూపంలోకి వెళ్ళిపోతారు అనమాట. అంటే ఒక విత్తనం బీజము అంటాం కదా, దానిలో ఆ చెట్టు అంతా కూడా ఉంది నిజానికి. అది ఇప్పుడు వ్యక్తమైతే ఓహో ఇది ఈ చెట్టు ఇలా ఉంటుంది అనేది మనకు తెలుస్తుంది అనమాట. అంటే ఈ చెట్టు ఇలా ఇలా ఉండాలి అనేటటువంటిది అంతా కూడా ప్రతిదీ కూడా ఆ గింజ ఆ బీజంలో ఏదైతే ఉందో అలాగే ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా ఈ సృష్టి యావత్తు కూడా ఏ విధంగా ఉంటుందంటే బీజ రూపంలో ఉంటుంది అనేది చెప్తున్నారు. అదే కారణము అంటున్నారు అన్నమాట. ఇదంతా ఇప్పుడు 2 రకాలుగా మనకు అర్థమైంది. అవ్యక్తంగా ఉన్నది వ్యక్తమవుతుంది, ఈ వ్యక్తమయ్యేటటువంటిది మరలా అవ్యక్తంగా మారిపోతుంది. వ్యక్తమయ్యేటటువంటిది అంతా కూడా దీన్ని ఏమంటారు అంటే పదార్థము అంటారు అన్నమాట. ఈ పదార్థము అనేటటువంటిది మరలా అవ్యక్తంగా మారితే ఏ విధంగా మారుతుందంటే శక్తి రూపంలోకి మారుతుంది అనమాట. అంటే ఈ పదార్థమే శక్తి అనేటటువంటిది మనకిప్పుడు సైన్స్ కూడా చెబుతున్నటువంటి విషయం అనమాట. అంటే ఈ పదార్థము ఏదైతే ఉందో ఈ పదార్థం అంతా కూడా ఏది కూడా నాశనం కాదు. అలాగే మరలా కొత్త పదార్థం అనేటటువంటిది సృష్టించబడదు. అలాగే జీవులు నాశనం అవ్వటం అన్నది ఉండదు. అలాగే కొత్త జీవులు సృష్టించబడటం అన్నది కూడా ఉండదు. ఈ విషయాలు అవగాహన చేసుకోవాల్సినటువంటి విషయం అన్నమాట. మళ్ళీ కొత్త జీవులు సృష్టించబడటం అనేది ఉండదు. అలాగే పదార్థం అనేటటువంటిది నాశనం అవ్వదు, అది కూడా శక్తి రూపంలో ఉంటుందన్నమాట. అవ్యక్త రూపంలో ఉంటుంది. దాన్ని అవ్యక్తం అంటారు, దాన్ని మాయాశక్తి అంటారు. కాబట్టి ఆ అవ్యక్తంలో శక్తి రూపంలో ఉండటం అనేది జరుగుతుంది. దాన్ని ఇక్కడ మనకు ఆ తండ్రి చెప్తున్నారన్నమాట. రాత్రియాగమే ప్రళీయంతే. రాత్రి అయ్యేటప్పటికి మొత్తం అంతా కూడా ప్రళయం, ఆ మొత్తం అంతా కూడా అవ్యక్తంగా మారిపోవటం అనేది జరుగుతుందన్నమాట. వ్యక్తము అవ్యక్తము. ఇప్పుడు 2 విషయాలు మనకు తెలిసినాయి అన్నమాట. ఈ 2 విషయాలు గుర్తుంచుకోండి. తర్వాత ఇంకొక విషయం కూడా ఆయన చెప్తున్నారు. భూతగ్రామ స ఏవాయం భూత్వా భూత్వా ప్రళీయతే రాత్ర్యాగమే అవశః పార్థ ప్రభవత్యహురాగమే. ఇక్కడ ఏం చెప్తున్నారంటే అవశ అంటే ఇంకా తప్పదన్నమాట. ఇది ఇంతే, ప్రకృతి అలా ఉంది అంతే. కాబట్టి ఈ జీవులు అన్నీ కూడా భూతగ్రామం అన్నారనమాట. అంటే ఈ భూత సముదాయం అంతా కూడా, ఈ జీవుల సముదాయం అంతా కూడా మరలా 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 వ్యక్తమవుతూ అవ్యక్తమవుతూ వ్యక్తమవుతూ అవ్యక్తమవుతూ ఉండాల్సిందే. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి అంటే ఈ జీవుడు కూడా సనాతనుడు అనేటటువంటిది. ఈ జీవుడు కూడా సనాతనుడు. అంటే బ్రహ్మదేవుడికి పగలైతే జీవులందరూ కూడా మళ్ళా వ్యక్తం అవటం అనేది జరుగుతుంది. బ్రహ్మదేవుడికి రాత్రి అయితే జీవులందరూ కూడా మళ్ళా అవ్యక్తం అయిపోతారు అనమాట. అంటే బీజ రూపంలోకి మారిపోవటం జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ మనం ఒక విషయం ఆలోచించాలి. అంటే కొత్త జీవులు సృష్టించబడటం లేదు. కొత్తగా జీవులు సృష్టించబడటం లేదు. ఉన్న జీవులే అవ్యక్తము వ్యక్తము అవ్యక్తము వ్యక్తము ఈ విధంగా తిరుగుతూ ఉన్నారన్నమాట. అంటే కేవలము మనుషులే కాదు, ఈ లోకాల్లో ఇందాక మనం చెప్పుకున్నటువంటి లోకాల్లో ఉన్నటువంటి వాళ్ళందరి దగ్గర నుంచి ఇక్కడ ఉన్నటువంటి 84 లక్షల జీవరాశి ఏదైతే ఉందో ఈ జీవులందరూ కూడా 84 లక్షల జీవరాశి అంటే దానిలో ఇందాక మనం చెప్పుకున్నటువంటి లోకాల్లో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఈ జీవులన్నీ కూడా ఏమవుతున్నాయంటే వ్యక్తమవుతూ అవ్యక్తమవుతూ ఉన్నాయన్నమాట, లయమైపోతూ ఉన్నాయన్నమాట. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనకు ఒక విషయం అర్థమైంది ఏంటంటే ఇక్కడ కొత్తగా భగవంతుడు సృష్టించటం అన్నది లేదు. అలాగే పదార్థము ఇక్కడ మనకు కనబడేటటువంటి ఈ పంచభౌతిక సృష్టి ఏదైతే ఉందో, పంచభూతాలతో కూడినటువంటి ఈ పదార్థం ఏదైతే ఉందో ఈ పదార్థం కూడా
కొత్తగా సృష్టించటం అనేటటువంటిది లేనే లేదు. సైన్స్ కూడా ఇప్పుడు అదే చెప్తుంది కదా, మ్యాటర్ నెయిదర్ క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్ అన్నమాట. అంటే ఈ పదార్థం ఏది కూడా కొత్తగా తయారు చేసేయటానికి కుదరదు, అలాగే దీన్ని నాశనం చేయటానికి కుదరదు అన్నమాట. అది అలాగే ఉంటుంది. ఒక్కోసారి వ్యక్తమై పదార్థంగా కనపడుతుంది, లేదా ఒక్కొక్కసారి అది శక్తిగా మారి ఉంటుందన్నమాట. కానీ దీన్ని దేన్ని కూడా నాశనం చేయటం అనేటటువంటిది కుదరదు, కొత్తగా సృష్టించటం అనేటటువంటిది కూడా కుదరదు. అలాగే జీవులు కూడా కొత్త జీవుల్ని సృష్టించటం అనేటటువంటిది లేనే లేదు. ఇప్పుడు ఒక ఆలోచన మనం చేసినట్లయితే, మనకి ప్రపంచ జనాభా పెరిగిపోతుంది, జనాలు పెరుగుతున్నారు అంటున్నారు. జనాభా పెరిగిపోతుంది అంటే మరి కొత్త జీవులు పెరగాలి కదా. పెరుగుతున్నప్పుడు మరి ఎక్కడి నుంచి వస్తున్నారు వీళ్ళందరూను? ఎక్కడి నుంచి వస్తున్నారు అంటే ఉన్న జీవులే ఈ విధంగా మారుతూ ఉన్నాయన్నమాట. అంతే తప్ప కొత్త జీవులు అంటే ఈ దేహాలు మారుతూ ఉన్నాయి అంతే. దేహాలు మారుతూ ఉన్నాయి అంతే. 84 లక్షల జీవరాశి, 84 లక్షల జీవరాశిలో ఆ దేహాలు అనేటటువంటివి మారుతూ వస్తున్నాయి తప్ప కొత్తగా జీవులు సృష్టించబడటం లేదు, కొత్తగా పదార్థం ఏది కూడా సృష్టించబడటం లేదు. ఇప్పుడు ఇక్కడ మరి తర్వాత ఎందుకు ఈ దేహాలు మారుతున్నాయి అని అంటే, మనకు శాస్త్రం ఏం చెప్తుందంటే కర్మల వల్ల దేహాలు మారుతున్నాయి. అంటే ఒక దేహం నుంచి ఇంకొక దేహం రావాలి అని అంటే, ఇప్పుడు మనిషి దేహంతో మనం ఉన్నాము, ఈ మానవ దేహంతో మనం సత్కర్మలు ఆచరించుకున్నట్లయితే మనకు మళ్ళీ మానవ దేహమైన రావచ్చు, లేదా ఇక దేహాలతో సంబంధం లేకుండా ఇక జన్మలేని స్థితి ఏదైతే ఉందో అదైనా మనం పొందవచ్చు. అలా కాకుండా మనం ఇక్కడ సత్కర్మలు ఆచరించకుండా ఇక్కడ దుష్కర్మలు ఆచరించుకుంటూ మనం వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే, మనకి ఇందాక మనం చెప్పుకున్నట్లుగా అసుర జన్మలు వస్తాయి, పశుపక్షాది కీటకాది జన్మలు వస్తాయి అన్నమాట. ఆ జన్మలలో మనం ఇక్కడ చేసినటువంటి దుష్కర్మల యొక్క కర్మఫలాలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మఫలాల యొక్క దుఃఖం అక్కడంతా కూడా అనుభవించిన తరువాత మరలా ఎప్పటికో మనకి మానవ జన్మ అనేది మనకు వస్తుంది. ఈ విధంగా ఇక్కడ తిరుగుతూ ఉండటం అనేటటువంటిది జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా ఒక జీవిని భగవంతుడు సృష్టించాలి అంటే అంతకుముందు కర్మ ప్రకారమే ఒక దేహం అనేటటువంటిది ఇక్కడ వస్తుంది అనేటటువంటిది ఒక నియతి ఉందన్నమాట. కర్మ ప్రకారమే వస్తుంది. అంటే నువ్వు ఇక్కడ ఒక దేహంతో ఇక్కడ ఉన్నావు అంటే దానికి కారణం ఏమిటంటే నీవు అంతకుముందు చేసినటువంటి కర్మలే. ఇది బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. అలాగే నువ్వు ఈ కుటుంబంలో నువ్వు పుట్టావు అంటే, ఈ పరిస్థితుల్లో నువ్వు పుట్టావు అంటే, ఇక్కడ ఈ సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నావు అంటే దానికి కారణం ఏమిటంటే అంతకుముందు నువ్వు చేసినటువంటి కర్మల యొక్క ఫలమే అనేది చెప్తున్నారు. భగవంతుడు నీకు ఈ జన్మలు ఇవ్వటం అన్నది కాదు, నువ్వు నిజానికి తెచ్చుకుంటున్నావు. నువ్వు ఏ కర్మలు ఆచరిస్తావో ఆయా కర్మఫలాలు అనుభవించటం కోసం ఇక్కడ ఈ దేహాలు ఈ పరిస్థితుల్లో నువ్వు పుట్టడం అనేది జరుగుతుంది అనేటటువంటిది చెప్తున్నారు. కొన్ని కుక్కలు ఉంటాయి నిజానికి, ఆ కుక్కలు కూడా నిజానికి మనుషుల కన్నా సుఖంగా పడుకుంటాయి. మంచి మెత్తటి పరుపులు వేసేసి వాటికి మంచి రూమ్ ఏర్పాటు చేసి ఎక్కడో విదేశాల నుంచి వాటికి తిండి అన్నీ తీసుకొచ్చి పెట్టేసి వాటిని మనుషుల కన్నా గొప్పగా చూసుకుంటారు. ఆ భోగం అనుభవించాల్సిన ప్రారంభం ఆ జీవుడికి ఉంది. ఆ విధంగా అక్కడ అనుభవిస్తుందన్నమాట. ఇదంతా కూడా భగవంతుడికి ఏ సంబంధము కూడా లేదు అన్నది ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే ఇంకొక విషయం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సృష్టించబడటము లేదు. మరి ఏమిటి? అవ్యక్తంగా ఉన్నది వ్యక్తమై కనపడుతుందంటే మేనిఫెస్ట్ అవుతుంది అంటారు ఇంగ్లీష్లో. అయినట్లయితే దీన్ని మేనిఫెస్ట్ అవుతుంది అన్నమాట. అంటే ఇలా వ్యక్తమై ఈ విధంగా గోచరిస్తుంది అన్నమాట. అంతేగాని సృష్టి అనేటటువంటిది ఆయన కూర్చుని, భగవంతుడు ఎక్కడో కూర్చుని సృష్టికర్త ఒకడున్నాడు, ఆయన ఇలా సృష్టించాడు అనేటటువంటిది కొన్ని కథల్లో అలాగే మనం చెప్పుకుంటాం. కానీ అదంతా ఎందుకోసం అంటే సరైనటువంటి విషయాన్ని గ్రహించటం కోసం మాత్రమే తప్ప
అది యథార్థం కాదు అన్నది అర్థం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. మరి ఎందుకు సృష్టి అంటున్నాము, ఎందుకు సృష్టికర్త అంటున్నాము అంటే, బ్రహ్మగారికి పగలు ఎప్పుడైతే అవుతుందో, అంటే 43,20,000 చతుర్యుగాలు ఏవైతే ఉన్నాయో అలాంటి చతుర్యుగాలు 1000 గడిచిపోయిన తర్వాత బ్రహ్మదేవుడికి రాత్రి అయిపోయి పగలు ఎప్పుడైతే అవుతుందో అప్పుడు ఇదంతా కూడా వ్యక్తం అవుతుంది. ఆ వ్యక్తం అవ్వటం అనేటటువంటి దాన్ని ఏమన్నారు అంటే సృష్టి అంటున్నారు అనమాట. సృష్టి మొదలైంది అంటున్నారు. అంటే సృష్టి మొదలవటం అంటే అప్పుడు ఇవన్నీ కొత్తగా పుట్టినాయి అని, కొత్తగా తయారైనవి అని కాదు, అంతకుముందు ఉన్నవే అప్పుడు గోచరం అవుతున్నాయి. ఇది అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం అన్నమాట. సరే, ఇప్పుడు ఒక ఆలోచన మీలో కొంతమందికి రావచ్చు. సరే, కర్మ వల్లే జన్మ వస్తుందన్నారు కదా, జీవులందరూ కూడా ఎప్పటి నుంచో ఉన్నారన్నారు కదా, ఉన్నప్పుడు ఇంత వైవిధ్యం ఎందుకు వచ్చింది, ఇది ఎవరు పెట్టారు అన్నది. ఎప్పుడో ఒకసారి ఒక జీవి పుట్టాలి అంటే, కొత్త జీవి ఇప్పుడు తయారవ్వాలి అనుకున్నప్పుడు, సృష్టించబడాలి అనుకున్నప్పుడు అది కర్మ వల్లే అనేది మనం అనుకున్నాము. కాబట్టి కర్మ ఏది లేదు కాబట్టి ఇప్పుడు కొత్త జీవి రావాలంటే కర్మలేవి లేవు వాళ్ళు కొత్తగా అవటానికి. కాబట్టి కొత్త జీవులు సృష్టించబడటం అనేది లేదు అనేది మనం చెప్పుకున్నాం. అయితే ఉన్న జీవులందరూ కూడా ఎప్పటి నుంచో ఉన్నారు అనుకున్నప్పుడు ఎప్పుడో ఒకసారి మొదలైతే, ఆ మొదలైనప్పుడు ఇంత వైవిధ్యం ఎందుకు వచ్చింది అనేటటువంటిది ఒక ఆలోచన మనకు వస్తుంది. దానికి మనకు శాస్త్రం చెప్పినటువంటిది ఏంటంటే, సృష్టి అన్నది ఎప్పుడూ కూడా మొదలవ్వలేదు. మరేమైంది? సృష్టి అనేటటువంటిది అంటే ఈ వ్యక్తమవుతున్నటువంటి ఈ చరాచర ప్రపంచం, ఈ జగత్తు ఏదైతే ఉందో, ఈ జగత్తు అనేటటువంటిది అనాది. దీనికి ఆది లేదు, అలాగే అంతము లేదు. ఆది అంతము లేనటువంటిది ఇదంతా కూడా వ్యక్తమవుతూ అవ్యక్తమవుతూ ఈ విధంగా సాగుతూ ఉంది. ఏమిటి ఇదంతా కూడా? అసలు ఇదంతా కూడా ఏమీ లేదు, ఆయన మాయ. ఇదంతా కూడా అపర ప్రకృతి, ఇదంతా కూడా మారేటటువంటిది. ఈ మారేటటువంటి ఈ వ్యక్తమవుతున్నటువంటి ఈ అష్ట ప్రకృతి, అపర ప్రకృతి ఏదైతే ఉందో ఇది శాశ్వతమైనటువంటిది కాదు. అంటే మారేటటువంటిది, నిత్యమైనటువంటిది కాదు. అంటే మారేటటువంటిది, వ్యక్తమవుతూ అవ్యక్తమవుతూ అలా ఉండేటటువంటిది. దీన్ని నిరంతరము కూడా గమనిస్తున్నటువంటి చైతన్యము ఏదైతే ఉందో ఆ చైతన్యము మారినటువంటిది. దీనంతటికీ కూడా సాక్షిగా ఉన్నటువంటి చైతన్యం, అది కాన్షియస్నెస్ అనేటటువంటిది. ఆ చైతన్యము మారినటువంటిది. ఆ చైతన్యమే పరమాత్మ అనబడుతుంది. ఆ చైతన్యమే పరమాత్మ అనబడుతున్నటువంటిది అనేది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఇక్కడ తర్వాత శ్లోకంలో అదే చెప్తున్నారు. పరస్తస్మాత్ భావో అన్యో అవ్యక్తో అవ్యక్తాత్ సనాతనః యః స సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి. ఇక్కడ మనం వ్యక్తమవుతున్నది అవ్యక్తమవుతున్నది అనేది రెండు చెప్పుకున్నాం. వ్యక్తమై ఇదంతా ఉంది, ఇదే అవ్యక్తంగా మారుతుంది. మారుతున్నప్పుడు, అవ్యక్తంగా మారుతున్నప్పుడు దీన్ని ఏమంటున్నాము మనం? శక్తి అంటున్నాము. ఈ శక్తి అనేటటువంటిది కూడా అవ్యక్తమే. శక్తి వ్యక్తమైతే కనపడుతుంది. ఇప్పుడు మనం ఈ విధంగా మాట్లాడుతున్నాము, ఆ వాక్కు బయటకు వస్తే అది వ్యక్తం అవుతుంది. అది రానప్పుడు నిజానికి ఏ విధంగా ఉంది? ఒక శక్తి రూపంలో ఉందన్నమాట. అలాగే మనం ఈ చేత్తో ఒక పని చేస్తున్నాము, ఆ పని చేయనప్పుడు ఆ శక్తి అనేటటువంటిది ఈ చేతికి ఉందా లేదా? అలాగే ఈ కంటితో చూస్తున్నాము,
మనం చూడనప్పుడు, కళ్ళు మూసుకున్నప్పుడు ఆ చూసే శక్తి అనేది ఏదైతే ఉందో ఆ శక్తి ఉంది కదా, అది అవ్యక్తమైనది. శక్తి అవ్యక్తంగా ఉందన్నమాట. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే పదార్థంగా వ్యక్తమవుతుంది, అదే శక్తి రూపంలో అవ్యక్తంగా ఉంది. అదే మాయాశక్తి అనేటటువంటిది మనం ఇందాక చెప్పుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఈ తండ్రి ఏం చెప్తున్నారంటే, వ్యక్తము అవ్యక్తము ఈ రెండు కాకుండా ఈ వ్యక్తానికి వేరుగా ఇంకొక అవ్యక్తం ఉంది. ఇక్కడ అదే చెప్పారనమాట. పరస్తస్మాత్ భావో అన్యో అవ్యక్తో అవ్యక్తాత్ సనాతనః. వ్యక్తమయ్యేది నీకు కనపడుతూనే ఉంది. సరే, ఇది అవ్యక్తంగా మారినప్పుడు శక్తి రూపంలో, బీజ రూపంలో ఉన్నప్పుడు ఇది శక్తి, ఇది కనపడటం లేదు. ఇది ఎవరికి కూడా కనపడేటటువంటిది కాదు, అది అవ్యక్తంగా ఉన్నటువంటిది. అయితే దీనికన్నా కూడా అవ్యక్తమైనటువంటిది ఒకటి ఉంది. ఆ అవ్యక్తమైనటువంటిది ఏమిటంటే అది సనాతనమైనటువంటిది. దానికి కూడా ఆది అంతము అనేటటువంటిది లేదు. అయితే ఇదంతా కూడా మారుతూ ఉంటుంది. ఇది శాశ్వతమైనది కాదు, అనిత్యమైనటువంటిది. ఇదంతా కూడా మాయ అనబడుతుంది. దీనికి స్వతహాగా అస్తిత్వం అనేటటువంటిది లేదు. ఈ మార్పులకు గురి అవుతూ ఉంది. అయితే ఈ అవ్యక్తానికన్నా కూడా అతీతమైనటువంటి అవ్యక్తము ఏదైతే ఉందో ఆ అవ్యక్తమే కాన్షియస్నెస్ అనబడుతుంది. అది చైతన్యము అనబడుతుంది. అది చైతన్యము అనబడుతుంది. సాక్షి చైతన్యము వీటన్నిటికీ కూడా సాక్షిగా ఉండి వీటన్నిటినీ కూడా గమనిస్తూ ఉన్నటువంటిది. ఉన్నప్పుడు గమనిస్తుంది, లేనప్పుడు గమనిస్తుంది, లేదు అని చెబుతుంది, ఉంది అని చెబుతుంది, ఇది ఇలా ఉంది అని చెబుతుంది. వీటన్నిటినీ చెప్పేటటువంటి ఒక సాక్షి, ఒక గమనిక, ఒక ద్రష్ట, ఒక జ్ఞానము, ఒక చైతన్యము ఏదైతే ఉందో ఆ చైతన్యమే పరమాత్మ అనబడుతుంది. ఆ పరమాత్మని ఏమన్నారంటే పరాత్పర అంటారు. మీరు ఈ మాట చాలాసార్లు విని ఉంటారు. పరాత్పర, తండ్రి పరాత్పర అంటారనమాట. పరాత్పర అంటే ఈ పరానికి వేరుగా ఉన్నటువంటి పర. అపర ప్రకృతి, పరాప్రకృతి కాకుండా దీనికి అతీతంగా ఉన్నటువంటి, అంటే వ్యక్తమవుతున్నటువంటి దానికి భిన్నంగా ఉన్నటువంటి, వ్యక్తమవుతున్నది కాదు, అలాగే అవ్యక్తంగా ఉన్నటువంటిది కాదు, అవ్యక్తంగా ఉన్నదానికి కూడా వేరుగా ఉన్నటువంటి, భిన్నంగా ఉన్నటువంటి చైతన్యము ఏదైతే ఉందో ఆ చైతన్యమే పరాత్పరుడు, పరంధాముడు, పరమాత్మ, ఆత్మ అనబడుతున్నాడు. ఆయనే యథార్థమైనటువంటి భగవంతుడు అనేటటువంటిది మనకు మహర్షులు చెప్తుంది. భగవంతుడి గురించి తెలుసుకోవాలి అంటే ఇదిగో ఈయన భగవంతుడు. అంటే ఇప్పుడు భగవంతుడు అనేటటువంటి మాట ఒకటి మనం మాట్లాడుతున్నాం. దేన్ని చూసి మాట్లాడుతున్నాం? ఈ వ్యక్తమయ్యే వాటిని చూసి మాట్లాడుతున్నాం. పోనీ వ్యక్తమయ్యే వాటిని దాటి మళ్ళీ చూడాలనుకుంటే మళ్ళా అవ్యక్తం అన్నమాట, అంటే శక్తి. అది కూడా దాటి వీటన్నిటికీ కూడా కారణమైనటువంటి తండ్రి ఎవరైతే ఉన్నారో ఆ తండ్రి శాశ్వతుడు. ఇక్కడ అదే చెప్తున్నారు అన్నమాట. ఇవన్నీ మారుతున్నప్పటికీ కూడా, ఇవన్నీ కూడా నశిస్తున్నప్పటికీ కూడా నాశనం కానటువంటి చైతన్యము, ఆ చైతన్యము సనాతనము, ఆ చైతన్యము శాశ్వతము, ఆ చైతన్యమే పరాత్పరుడు, ఆ చైతన్యమే పరమాత్మ, ఆ చైతన్యమే ఆత్మ, ఆ చైతన్యమే సర్వవ్యాపకము, ఆ చైతన్యమే సర్వము కూడా తానై ఉంది, ఆ చైతన్యమే అందరిలోనూ కూడా ఆత్మగా ఉంది, ఆ చైతన్యమే నేను అనేటటువంటి స్ఫురణ రూపంలో ప్రతి దేహంలోనూ కూడా ఉన్నది. ఆ చైతన్యమే మీ దేహం యొక్క కదలికల దగ్గర నుంచి, ఇంద్రియ చలనం దగ్గర నుంచి, మనోచలనం దగ్గర నుంచి ప్రతి దాన్ని కూడా గమనిస్తూ ఉన్నటువంటి చైతన్యము ఏదైతే ఉందో, నేను ఉన్నాను, నేను గమనిస్తున్నాను అనేటటువంటి చైతన్యము ఏదైతే ఉందో ఆ చైతన్యమే ఆత్మ అనబడుతుంది, ఆ చైతన్యమే పరమాత్మ అనబడుతుంది, ఆ చైతన్యమే పరాత్పరుడు అనబడుతుంది.
ఇది ఇక్కడ మనకు మన తండ్రి చెప్పినటువంటి విషయం. దీన్ని అవగాహన చేసుకుని ఇప్పుడు ఇక్కడ మనం చేయాల్సింది ఏమిటి? ముందు నిష్కామ భక్తులుగా మారాలి. మనకి ఏది రావాలో ఖచ్చితంగా అది వస్తుంది. దానికి బెంగపడాల్సిన పని ఏం లేదు, మనం ఏం దేబరించాల్సిన పని అంతకన్నాను లేదు. మనం చేసేటటువంటిది ఒక విశ్వాసంతో శ్రద్ధగా చేసుకున్నప్పుడు తప్పకుండా దాని ఫలం వస్తుంది. ఆ విధంగా మనం చేసుకుంటూ వెళ్ళటమే. అలాగే మనం చేసేటటువంటి ప్రతి కర్మ కూడా సత్కర్మగా ఉండేలాగా మనం చేసుకోవాలి. అంటే కర్మ అన్నప్పుడు మళ్ళా మానసిక కర్మ, మనకు వచ్చేటటువంటి ఆలోచనలు, మన మాటలు, చేతలు మూడు కూడా సత్కర్మగా ఉండాలి. అలాగే అంతా కూడా పరమాత్మ స్వరూపమైనటువంటి ఒక దృష్టి ఏర్పరచుకోవాలి. కాబట్టి అందరి పట్ల కూడా ఒక ప్రేమ భావన అనేది ఏర్పరచుకోవాలి. దోషాలు చూడకుండా, తప్పులు చూడకుండా అంతా కూడా పరమాత్మ స్వరూపమే అనేటటువంటి ఒక దృష్టి ఏర్పరచుకున్నప్పుడు మాత్రమే ఇవన్నీ కూడా కుదురుతాయి. అలా కాకుండా దోషాలు చూస్తూ, తప్పులు లెక్క పెట్టుకుంటూ, విమర్శించుకుంటూ, ద్వేషించుకుంటూ, తిట్టుకుంటూ, ఒకళ్ళనొకళ్ళు ఆడు లేనప్పుడు వీళ్ళు, వీళ్ళు లేనప్పుడు వాళ్ళు చాడీలు చెప్పుకుంటూ ఉంటే ఏ పందిగానో, గాడిదిగానో, బల్లిగానో, నక్కగానో, ముళ్ళ పందిగానో పుట్టి తీరుతాము అంతే. దానిలో అనుమానం ఏం లేదు. అది కూడా ఒక్క జన్మతో కాదు, కొన్ని వేల జన్మలు ఆ దుఃఖాన్ని అనుభవించాలి అనేది ఆ తండ్రి చెప్తున్నారు. దీని నుంచి బయటపడాలి అనుకుంటే ఆ తండ్రి చెప్పినట్లుగా నిష్కామ భక్తి భావన ఏర్పరచుకుని అంతా కూడా పరమాత్మ స్వరూపమే, నాతో సహా అంతా కూడా పరమాత్మ స్వరూపమే, పరమాత్మకు భిన్నంగా ఏమీ లేదు అనేటటువంటి దృష్టి ఏర్పరచుకొని నిరంతరము ఆ దృష్టితో ఉన్నప్పుడు ఇక్కడ ఇది చివరి జన్మ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. మీరందరూ కూడా ఆ విధంగా ప్రయత్నం చేసి ఆ దృష్టి ఏర్పరచుకోవాలని ఆశిస్తూ ఆ విధంగా ఆశీర్వదిస్తున్నాను. జై సచ్చిదానంద.